నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమలలో బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. అక్కడ దాకా అంటే బాగుందో, బాగలేదో సెకండరీ. మీరు దయచేసి కామెంట్ రూమ్‌లో తెలియజేయండి ఈ వీడియో చూసిన తర్వాత. జరిగినటువంటి వ్యవహారం ఏంది? దివ్యల మాధురి ఈ మధ్య బాగా ఫేమ్ అయిందనమాట. అందరికీ తెలుసా ఆవిడ. అదేవిధంగా తనూజ బిగ్ బాస్ ఫేమ్. వీళ్ళిద్దరూ ఏది ఏమైనా కూడా బిగ్ బాస్‌లో ఒకానొక సమయంలో టీమ్‌మేట్స్ మాదిర అదే షోలో ఉన్నందున వీళ్ళు అక్కడ క్లోజ్ అయినారు. తర్వాత మా టీవీలో కావచ్చు, కొన్ని ఛానల్లో నిర్వహించినటువంటి కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో వీళ్ళు కలిసి పాల్గొనడము, అదేవిధంగా ఫ్రెండ్షిప్ బాగా బాండింగ్ అయిపోయింది. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి తనూజ గారి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళు ఏం చేశారు, కింది నుంచి అంటే తిరుపతి నుంచి కొండపైకి కేక్ తీసుకోమన్నారు. ఏదో ఒక రకంగా అంటే చెక్ చేసినప్పుడు ఆ పలానాది కేక్ తీసుకెళ్ళచ్చు, తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఏదైతే వాళ్ళు చెక్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ కళ్ళు కప్పి పైకైతే కొండపైకి కేక్ తీసుకెళ్ళగలిగినారు. పాపం అంటే నేను అనుకుంటాంది అది తప్పు అని వీళ్ళిద్దరికీ తెలియకపోవచ్చు. ఏదేమైనా కూడా టీటీడీ చేపట్టినటువంటి కొన్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఏదేమైనా కూడా పైకి కేకులు కూడా తీసుకెళ్ళకూడదు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే సంబరాలు నిర్వహించారో అసలు సంబరాల్లో అసలు పార్టిసిపేట్ చేయకూడదు అని క్లియర్ కట్గా నిబంధనలు ఉన్నాయి. జనరల్గా ఉన్నటువంటి నిబంధనలో గుట్కా ప్యాకెట్లు తీసుకెళ్ళకూడదు, సిగరెట్లు, మద్యం బాటిళ్ళు ఇవేవి కూడా తీసుకెళ్ళకూడదు. ఇది ఎట్టున్నదంటే మద్యం బాటిళ్ళు తీసుకెళ్ళకూడదు, కానీ ఎట్ట దొరుకుతాయో ఏమో కింది నుంచి పైకి తీసుకెళ్ళిపోగలుగుతారు వైసీపీ వాళ్ళు. ఏది ఈ మధ్య చూసాం, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఆధీనంలో ఎవరైతే ఆయన ముఖ్య అనుచరుడు ఉన్నారో ఆయన మరియు సాక్షి విలేకరులు కలిసి కొండపైకి మద్యం ఖాళీ సీసాలు తీసుకెళ్ళిపోయి ఆడ కౌస్తుభం అనేటువంటి గృహం ఏదైతే ఉన్నదో వసతి గృహము అక్కడ బయట ఆ చెట్ల పొదల మధ్యలో బాటలు వేసేసారు. క్లియర్ కట్గా సీసీ కెమెరాలో మనం ఆ మధ్య వీడియోలు కూడా చేసాం. ఏం చేయాలా అప్పుడు? ఇదేది మొత్తం టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఈ మాదిర తిరుమల కొండని అపవిత్రం చేస్తున్నారని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేసేయాలి. కానీ అదృష్టం కొద్దీ ఆ దేవుడు ఉన్నాడు అంటే ఆ విషయంలో తప్పించుకోవచ్చు. లేకనే ఆ దేవుడు ఉన్నాడు. ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు ఉన్నందున ఎవరిది తప్పు అంటే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు, వైసీపీ వాళ్ళది తప్పు అని క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇలాంటి అనేక ఉదాహరణలు ఆ మధ్యకాలంలో ఏదైతే గ్రహణం అయిపోయిన అనంతరము ఆ బేగాలు వేస్తున్నారు కదా, గ్రహణానికి ముందు గ్రహణం వచ్చే సమయంలో ఆ బేగాలు వేస్తూ ఉంటే దేవుడి దగ్గర ఆ పెద్ద గేట్ దగ్గర ఇదేది టీవీ5 విలేకరే పలాంది చేసినాడు, ఆయన దగ్గర బేగాలు ఇచ్చేశారు దేవుడికి సంబంధించి అని చెప్పి ఈ మొత్తం చేసేసారనమాట. పోర్ట్రేట్ చేసేసారు ఇది వైసీపీ సోషల్ మీడియాలోనూ సాక్షిలోను. కానీ తిప్పి కొడితే 1.5-2 గంటల వ్యవధిలో సాక్షి విలేకరి, ఈటీవీ విలేకరి, అన్ని ఛానళ్ళు, టీవీ9 విలేకరులు, ఎన్టీవీ విలేకరులు, ప్రతి ఒక్క విలేకరులు అదే గేట్ దగ్గర ఆ బేగాలు బిగిస్తూ ఏది గ్రహణం సమయంలో ఆ గేట్ లోపల ఉండకూడదని చెప్పి అందరూ అక్కడ ఎవరైతే ఆ తిరుమల కేంద్రంగా ఆ ఫుటేజ్ కవర్ చేస్తూ ఉంటారో విలేకరులు ఉంటారో, ఆ న్యూస్ కవర్ చేస్తారో వాళ్ళు ప్రతిసారి గ్రహణం రోజున ఆడ మాదిరి తృప్తిగా ఆ బేగాలు వేస్తూ ఆ ఫోటోలు తీసుకొని వాళ్ళు గ్రూపులో షేర్ చేసుకుంటారు. కానీ దీన్ని కాస్త టీటీడీ చైర్మన్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు ఆయనకి ఆ మకిలి అంటించేద్దామని చెప్పి ఆ రోజు సాక్షి వాళ్ళు, వైసీపీ వాళ్ళు చేసినటువంటి పోర్ట్రేషన్ మనం చూసాం. ఈ మాత్రం ప్రతిదీ తిరుమలలో ప్రతిదీ ఇష్యూ చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో మనము తిరుమల కొండ దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన మనసు ఎంత పవిత్రంగా ఉండాలో మన నడవడికి కూడా బయటికి అదే విధంగా ఉండాలా. మన మనసు సరిగ్గా ఉన్నా కూడా కానీ బయట మనం తెలియక చేసినటువంటి కొన్ని పనులు చాలా ఇబ్బందులు కలుగుతాయి. మొన్న కూడా చూసాం. ఇదే మాదిర సోషల్ మీడియా ఫేమ్ అయినటువంటి గీతూ రాయల్ అనేటువంటి ఒక మహిళ ఏం చేసింది, 4-5 మంది ఫ్రెండ్స్తో పోయి మధ్యలో కారు ఎక్కడంటే అక్కడ ఆపి ఆ కొండపై పోయే సమయంలో ఆవిడ వీడియోలు చేస్తూ గోవిందా గోవిందా అనేటువంటి పాట ఏదైతే ఖడ్గం సినిమాలో ఉండదో ఆ పాటకి డ్యాన్స్లు వేసింది. అది తర్వాత అంటే క్లిప్పులు అనమాట. ఒక సినిమాలో వేణుమాధవ్ ఉంటుంది చూడ, కట్టు అన్నట్టు ఆడ 1.5 నిమిషం క్లిప్పు. అదేవిధంగా దేవుడిని దర్శించుకొని వచ్చింది బయట అక్కడ ఉన్నటువంటి ఆ స్పేస్లో ఇష్టానుసారం ఆ డ్యాన్స్లు వేసింది. దాని కాస్త పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెట్టారు. ఏదైతే ఆ టీటీడీ పరిరక్షణలో ఉంటారో, తిరుమల పరిరక్షణలో ఉంటారో ఆ పోలీసు వాళ్ళు, ఆ విజిలెన్స్ వాళ్ళు ఆ కేసు పెట్టారు. ఏమవుతుంది, నా పైన కేసు పెట్టారు, నన్ను ఇంకా చంపేయండి అని చెప్పి ఆవిడ నేను చచ్చిపోయిండాలి అని చెప్పి ఈ మాత్రం ఒక బాధాకరంగా ఆవిడ అటువంటి మాటలు మాట్లాడుతుంది. అసలు తప్పు చేయాల్సింది ఏమొచ్చా, బాధపడాల్సింది ఏమొచ్చా, అడుచు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు
ఈ మాదిర తిరుమల కేంద్రంగా ఈ మధ్య వివాదాలు చుట్టుముడతా ఉన్నాయి. ఎవరైతే ఇలాంటి సెలబ్రిటీస్ కూడా చూసి గమనించుకొని ఏ వివాదాలకు పోకుండా దేవుడి దగ్గరికి పోయినావా, తృప్తిగా ఆత్మతృప్తిగా దేవుడిని దర్శించుకొని వచ్చినావా, మర్యాదగా కిందికి వచ్చినావా అని ఉంటే ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుందని చెప్పి ఈ వీడియో పరంగా నేనైతే చెప్తున్నాను. ఏదేమైనా కూడా వీళ్ళిద్దరూ తప్పు చేశారని అయితే నేనైతే భావించను. తప్పు వాళ్ళకి తెలియకుండా జరిగింటుందని చెప్తున్నా. తప్పు అయితే తప్పే కావచ్చు, వాళ్ళకు తెలియకుండా జరిగి ఉండొచ్చు, కానీ కేసులు అయితే ఇరుక్కున్నారు. ఇది ఓవరాల్గా ఇది చూసి 10 మంది వాళ్ళు చేసేటువంటి నడవడికలో మార్పులు చేర్పులు చేసుకొని దేవుడి దగ్గరికి పోయినప్పుడు మనస్ఫూర్తిగా పోయి రావాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.